వరదాత బాబా వరదానంగా దివ్య బుద్ధిని ఇచ్చేనులే, దివ్య బుద్ధిని ఇచ్చేనులే. త్రికాలదర్శి శ్రేష్ఠాసనంతో విజయాన్ని పొందేములే, విజయాన్ని పొందేములే. వరదాత బాబా లభించేలే, త్రికాల జ్ఞానం తెలిసేనులే. ఇది అద్భుతమేలే, దివ్య బుద్ధి అద్భుతమేలే. సర్వశక్తులే ప్రాప్తించేలే, గుణాలతో జీవితం నిండేనులే. ప్రతి క్షణము సుసంపన్నమేలే, ప్రతి క్షణము సుసంపన్నమే. వరదాత బాబా వరదానంగా దివ్య బుద్ధిని ఇచ్చేనులే, దివ్య బుద్ధిని ఇచ్చేనులే. త్రికాలదర్శి శ్రేష్ఠాసనంతో విజయాన్ని పొందేములే, విజయాన్ని పొందేములే. ఆత్మిక శక్తి పరమాత్మ శక్తితో ఆత్మిక శక్తి పరమాత్మ శక్తితో ప్రతి కార్యంలో సిద్ధి లభించే. స్వయముపై ప్రయోగం చేయగా ఇది స్వయముపై ప్రయోగమే చేయగా, అనుభవం చేస్తూ చేయించగా, గుణదానముతో ప్రాణదానమివ్వగా ఇది సహయోగము, నిజమైన సహయోగము. ప్రయోగశాలి అయి ఆత్మలందరినీ తన సమానంగా చేయగా, తన సమానంగా చేయగా. వరదాత బాబా వరదానంగా దివ్య బుద్ధిని ఇచ్చేనులే, దివ్య బుద్ధిని ఇచ్చేనులే. త్రికాలదర్శి శ్రేష్ఠాసనంతో విజయాన్ని పొందేములే, విజయాన్ని పొందేములే.
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ బలహీనతలను తొలగించుకోవాలి అంటే హృదయపూర్వకంగా సత్యంగా వాటిని తండ్రికి వినిపించండి. బాబా మీకు వాటిని తొలగించే యుక్తి తెలిపిస్తారు. ప్రశ్న: తండ్రి నుండి శక్తి ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? ఏ పిల్లలైతే తమ జబ్బులను నిజాయితీగా సర్జన్కు వినిపిస్తారో వారికి బాబా దృష్టి ఇస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా జాలి కలుగుతుంది. ఆ పిల్లలలోని భూతాలు తొలగిపోవాలని ఆంతరికంలో అనిపిస్తుంది. బాబా వారికి కరెంట్ ఇస్తారు. ఓం శాంతి. తండ్రి పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రి నుండి ఏమైనా లభించిందా ప్రశ్నించుకోవాలి. ఏ విషయాలలో ఇంకా లోపాలు ఉన్నాయి? ప్రతి ఒక్కరూ వారి లోపల పరిశీలించుకోవాలి. నారద్ ఉదాహరణ ఉంది కదా, లక్ష్మిని వరించేందుకు నాకు అర్హతలున్నాయా అని అద్దంలో నీ ముఖం నీవే చూసుకోమని చెప్పారు కదా. అలాగే తండ్రి కూడా పిల్లలైన మనల్ని అడుగుతూ ఉన్నారు, లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఒకవేళ అవ్వకుంటే ఏ లోపాలు ఉన్నాయి? వాటిని తొలగించేందుకు పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు. బలహీనతలను తొలగించేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారా, లేక చేయడం లేదా? కొంతమంది పురుషార్థం చేస్తూ ఉంటారు. కొత్త పిల్లలకు మాలో ఏ బలహీనతలు లేవు కదా అని మీ ఆంతరికంలో చూసుకోండి. ఎందుకంటే మీ అందరూ దోషరహితంగా సంపూర్ణంగా తయారవ్వాలి. తండ్రి పర్ఫెక్ట్గా తయారు చేసేందుకు వచ్చారు. అందుకే లక్ష్యాన్ని చూపించి చిత్రాన్ని కూడా మీ ముందుంచారు. మీ ఆంతరికంలో ప్రశ్నించుకోండి, వారి వలె పర్ఫెక్ట్గా తయారైనామా? ఇక్కడ భౌతిక విద్యను చదివించే టీచర్లు మొదలైన వారంతా ఇప్పుడు వికారులుగా ఉన్నారు. లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులకు శాంపిల్. అర్ధకల్పము మీరు వీరిని మహిమ చేశారు. కాబట్టి ఇప్పుడు మాలో ఏమైనా తొలగించుకోవలసిన లోపాలు ఉన్నాయా? స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ లోపాలు ఉంటే తండ్రికి బాబా మాలో ఈ లోపం ఉన్నాయి అని తెలపండి. నా నుండి ఈ లోపం తొలగిపోవటం లేదు, ఏదైనా ఉపాయం తెలపండి అని చెప్పండి. జబ్బు సర్జన్ ద్వారానే నయమవుతుంది. కొంతమంది అసిస్టెంట్ సర్జన్లు కూడా తెలివైన సర్జన్లుగా ఉంటారు. డాక్టర్ నుండి కాంపౌండర్లు నేర్చుకొని తెలివిగల డాక్టర్లుగా అవుతారు. నిజాయితీతో స్వయాన్ని చెక్ చేసుకోండి. నాలో ఏ లోపాలు ఉన్నాయి? ఏ లోపాలు ఉన్నందున నేను ఈ పదవి పొందలేకపోతూ ఉన్నాను? తండ్రేమో చెప్తారు కదా, మీరు వీరి వలె తయారవ్వగలరు. లోపాలు తెలిపితే బాబా సలహా ఇస్తారు. జబ్బులేమో చాలా ఉన్నాయి. చాలామందిలో దోషాలు ఉన్నాయి. కొంతమందిలో కోపం ఎక్కువగా ఉంది, కొంతమందిలో లోభం ఎక్కువ ఉంది. ఇటువంటి వారిలో ఇతరులకు ధారణ చేయించేతంట జ్ఞానధారణ జరగదు. బాబా ప్రతిరోజు చాలా అర్థం చేయిస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంత అర్థం చేయించే అవసరం కనిపించదు. మంత్రం యొక్క అర్థము తండ్రి తెలిపించారు. తండ్రేమో ఒక్కరే. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి నుండి వారసత్వం పొందుకొని మనం ఈ విధంగా తయారవ్వాలి. ఇతర పాఠశాలలో 5 వికారాలు జయించే విషయం ఉండదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. మీలో దుఃఖమిచ్చే భూతం ఏవేవి ఉన్నాయో వాటిని చేస్తూ వాటిని తొలగించేందుకు తండ్రి యుక్తి తెలుపుతూ ఉన్నారు.
బాబా, ఫలాని ఫలాని భూతాలు మమ్మల్ని విసిగిస్తున్నాయి, దుఃఖం పెడుతూ ఉన్నాయి తెలపాలి. భూతాలను తరిమేసే వారి ముందు వర్ణిస్తారు కదా, మీలో ఆ భూతాలు లేవు. ఈ పంచవికారాలనే భూతాలు జన్మాంతరాలవని మీకు తెలుసు. మాలో ఏ భూతం ఉందని చూసుకోవాలి, దానిని తొలగించేందుకు సలహా తీసుకోవాలి. కళ్ళు కూడా చాలా మోసగిస్తాయి. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మలుగా భావించే అభ్యాసం చేయండి. ఈ యుక్తి ద్వారా మీలో జబ్బు తొలగిపోతుంది. మనమంతా ఆత్మలము కనుక మనమంతా సోదరులము. శరీరాలు కానే కాదు, ఆత్మలమైన మనమంతా ఇప్పుడు తిరిగి వెళ్ళేవారమని మీకు తెలుసు. సర్వగుణ సంపన్నంగా అయ్యామా, స్వయాన్ని పరిశీలించుకోవాలి. లేకుంటే నాలో ఏ అవగుణాలు ఉన్నాయి? తండ్రి కూడా ఆత్మలను పరిశీలిస్తారు. ఈ దోషం ఉంటే కరెంటు ఇస్తామనుకుంటారు. ఈ పుత్రునిలోని విఘ్నము తొలగిపోవాలని అనుకుంటారు. సర్జన్తోనే చెప్పకుండా దాచి ఉంచితే ఎవరేం చేయగలరు? మీరు మీలోని అవగుణాలను తెలుపుతూ ఉంటే తండ్రి కూడా సలహా ఇస్తారు. ఆత్మ అయిన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఓ బాబా, మీరెంత మధురమైన వారు, ఎలా ఉండేవారని ఎలా చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి. ఏదో ఒక భూతం ఉండనే ఉంది. తండ్రి మన సర్జన్. వారికి బాబా మాకు యుక్తిని తెలపమని చెప్పండి, లేకుంటే చాలా నష్టపోతారు. వినిపిస్తే తండ్రికి కూడా దయ కలుగుతుంది. ఈ మాయాభూతము వీరిని ఏడిపిస్తూ ఉందని తెలుసుకుంటారు. భూతాలను తరిమేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. యుక్తితో పారదోలుతారు. ఈ పంచభూతాలను తరిమేయండి అని అర్థం చేయిస్తారు. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి, కానీ తప్పకుండా ఉండనే ఉంటాయి. వీరిలో ఈ భూతం ఉందని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో దృష్టి లోపలికి వెళ్తుంది కదా. ఇతడు చాలా మంచి పుత్రుడు, లోపల చాలా మంచి మంచి గుణాలున్నాయి, కానీ ఏమీ చెప్పలేడు, ఎవరికీ అర్థం చేయించలేడు. మాయ ఇతని గొంతు నొక్కేసింది. గొంతు తెరుచుకుంటే ఇతరులకు సేవ కూడా చేస్తాడు. ఇతరుల సేవ చేయనప్పుడు తమ సేవను, శివబాబా సేవను మర్చిపోతాడు. శివబాబా స్వయంగా వచ్చి సర్వీసు చేస్తూ ఉన్నారు. జన్మల భూతాలను పారద్రోలాలని చెప్తూ ఉన్నారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వృక్షము క్రమక్రమంగా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆకులు రాలుతూ ఉంటాయి. మాయ విఘ్నాలు కల్పిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణలకు సన్యాసులకు అయిష్టత కలిగిస్తే అకస్మాత్తుగా ఉన్నట్లుండి అదృశ్యమైపోతారు. ఏ కారణం, ఏ మాటలు ఉండవు. అందరి సంబంధం తండ్రితో అయితే ఉంది. పిల్లలు నెంబర్ వారిగా ఉన్నారు. తండ్రికి సత్యం తెలుపుతూ వారి అవగుణాలు తొలగిపోగలవు. ఉన్నత పదవి పొందగలరు. చాలామంది లోపాలను తెలియచేయని కారణంగా స్వయం ఎంతో నష్టపోతున్నారని తండ్రికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా మళ్ళీ అవే కర్మలు చేస్తూ ఉంటారు. మాయ పట్టుకుంటుంది. కొండ చిలువ వలె మాయ అందరినీ కడుపులోకి వేసుకుంటుంది. ఊబిలో గొంతు వరకు దిగబడిపోయారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక ఏ మాటలు తెలపలేకున్నా కేవలం 2 తండ్రులున్నారని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి. ఈ తండ్రి సదా లభిస్తారు.
ప్రతి జన్మలో ఉంటారు, సత్యయుగంలో కూడా ఉంటారు, కలియుగంలో కూడా ఉంటారు. సత్యయుగంలో పారలౌకిక తండ్రి లభించరు. లౌకిక తండ్రి ఎప్పుడూ ఉంటారు. పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే దొరుకుతారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో వారిని ఎంతగానో పూజిస్తారు, స్మృతి చేస్తారు. శివుని మందిరాలైతే చాలా ఉన్నాయి. పిల్లలు సర్వీస్ లేదంటారు. అరే, శివుని మందిరాలు ఎక్కడక్కడ ఉన్నాయో అక్కడకు వెళ్ళి వారిని ఎందుకు పూజిస్తున్నారు అని అడగండి. వీరికి శరీరం లేదే, మరి వీరు ఎవరు అని అడగండి. పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప మరెవ్వరినీ అలా అనరు. వీరు తండ్రి అయిన పరమాత్మ కదా. వారిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. చాలామంది పరంపిత పరమాత్మ అని అంటారు. వారి ద్వారా ఏం లభిస్తుందో ఏమైనా తెలుసా? భారతదేశంలో శివుని పేరు చాలా బాగా వ్యాపించి ఉంది. శివ జయంతి పండగ ఆచరిస్తారు. ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజము. తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరెవ్వరి వద్దకైనా వెళ్ళవచ్చు. చాలా చల్లగా నమ్రతగా మాట్లాడాలి. మీ పేరు భారతదేశంలో బాగా వ్యాపించి ఉన్నది. కొద్దిగా మాట్లాడినా మీరు బీకేలు అని తెలుసుకుంటారు. గ్రామాల వైపు చాలా అమాయకంగా ఉంటారు. దేవాలయాలకు వెళ్ళి సర్వీస్ చేయండి, చాలా సులభము. రండి, మేము మీకు శివుని జీవిత చరిత్ర తెలియచేస్తామని చెప్పండి. మీరు శివుని పూజిస్తున్నారు, వారి నుంచి ఏం వేడుకుంటున్నారు? మేం మీకు వీరి జీవిత కథను పూర్తిగా తెలుపుతామని చెప్పండి. మరొక రోజు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళండి. మీకు చాలా సంతోషం ఉంటుంది. పల్లెల సేవ చేయాలని పిల్లలు కోరుకుంటారు. అందరికీ వారి వారి తెలివితేటలున్నాయి కదా. మొట్టమొదట శ్రీబాబా మందిరాలకు వెళ్ళామని తండ్రి చెప్తూ ఉన్నారు. తర్వాత లక్ష్మీనారాయణ మందిరాలకు వెళ్ళి వీరి వారసత్వం ఎలా లభించింది అని అడగండి. మీరొస్తే ఈ దేవతల 84 జన్మల చరిత్ర వినిపిస్తామని చెప్పండి. పల్లెల వారిని కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమతో అర్థం చేయించాలి. మీరు ఆత్మలే కదా మాట్లాడేది. శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మలో మనము పావనమై తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి నన్ను స్మృతి చేయమంటున్నారని వారికి చెప్పండి. ఈ మాటలు వింటేనే వారికి ఆసక్తి కలుగుతుంది. మీరు దేహీ అభిమానులుగా ఉంటారో అంత మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ పాత ప్రపంచము, ఈ దేహము మొదలైన వాటిపై పూర్తిగా వైరాగ్యం రాలేదు. ఈ పాత దేహము వదలాలని మీకు తెలుసు. అందుకే దీనిపైన మమకారం ఎందుకు ఉంచుకోవాలి? శరీరం ఉన్న శరీరంపై ఏ మమకారము ఉండరాదు. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై మన ఇంటికి వెళ్ళాలని మనస్సులో తపన ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇటువంటి బాబాని ఎలా వదలాలనిపిస్తుంది? ఇటువంటి బాబా మళ్ళీ ఎప్పుడూ లభించరు. ఇటువంటి ఆలోచనలు చేసినందున తండ్రి కూడా గుర్తొస్తారు, ఇల్లు కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తి అయ్యాయి. అయితే పగలు వ్యాపారాలు చేసుకోండి, గృహస్థ వ్యవహారాలలో ఉండాల్సిందే. అందులో ఉంటున్నా ఇదంతా సమాప్తమవుతుందని బుద్ధిలో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉండాలి, లేకుంటే ఎక్కడికి వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, కానీ ఇదంతా వినాశం అవుతుందని బుద్ధిలో ఉండాలి. మొదట మన ఇంటికి వెళ్తాము, తర్వాత శాంతిధామానికి వస్తాము. సమయం దొరికినప్పుడు
స్వయం మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలా సమయం ఉంటుంది. 8 గంటలు వ్యాపారాలు చేయండి, 8 గంటలు విశ్రాంతి తీసుకోండి, మిగిలిన 8 గంటలు తండ్రితో ఆత్మీక సంభాషణ చేసి ఆత్మీక సేవ చేయండి. ఎంత సమయం దొరికితే అంత శివబాబా మందిరాలకు, లక్ష్మీనారాయణ మందిరాలకు వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు చాలా మందిరాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా శివాలయాలు తప్పకుండా ఉంటాయి. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. మీరు బాగా స్మృతి చేస్తే మీరు కోరిందంతా లభిస్తుంది. ప్రకృతి దాసీగా అవుతుంది. వారి ముఖము మొదలైనవి కూడా ఆకర్షణంగా ఉంటాయి. ఏమీ వేడుకునే అవసరం ఉండదు. సన్యాసులలో కూడా కొంతమంది పక్కాగా ఉంటారు. మేము పరబ్రహ్మలోకి వెళ్ళి లీనమైపోతామని పక్కాగా విశ్వసిస్తారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు. శరీరాన్ని వదిలే అభ్యాసం చేస్తూ ఉంటారు, కానీ వారు రాంగ్ మార్గంలో ఉన్నారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు చాలా శ్రమిస్తారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కోసం ఎంతో శ్రమిస్తారు, ప్రాణాలు అర్పిస్తారు. ఆత్మహత్య జరగదు, శరీరము హత్య చేయబడుతుంది. ఆత్మ ఉండనే ఉంటుంది. అది వెళ్ళి జీవితాన్ని అంటే మరో శరీరాన్ని తీసుకుంటుంది. పిల్లలు మీరు సేవ చేయాలని కుతూహలంతో ఉంటే తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయి. బాగా స్మృతి చేసి యోగం చేసి ఎవరికి తెలిపినా ఎవ్వరూ ఏమీ అనరు. యోగంలో ఉన్నవారి బాణము బాగా తగులుతుంది. మీరు చాలా సేవ చేయవచ్చు, ప్రయత్నించి చూడండి. కానీ స్వయాన్ని మొదట పరిశీలించుకోండి. నాలో ఎలాంటి మాయాభూతం లేదు కదా. మాయాభూతాలు ఉన్నవారు ఎవరో విజయం పొందలేరు. సర్వీసు చాలా ఉన్నది. బాబా వెళ్ళలేరు కదా, ఎందుకంటే ఆ తండ్రి జతలో ఉన్నారు. ఆ తండ్రిని మురికి అపవిత్రంలోకి ఎలా తీసుకువెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి? తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. అందుకే సర్వీస్ చేయవలసింది పిల్లలే. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారనే గాయనం కూడా ఉంది. తండ్రి తన పిల్లలను తెలవగల్లవాళ్ళగా చేశారు. సర్వీస్ చేసేందుకు ఆసక్తి గల మంచి మంచి పిల్లలు చాలా ఉన్నారు. పల్లెలకు వెళ్ళి సేవ చేయమంటారా అని అడుగుతారు. బాబా భలే చేయమంటారు. కేవలం ఫోల్డింగు చిత్రాలు దగ్గర ఉంచుకోండి. చిత్రాలు లేకుంటే ఎవరికైనా అర్థం చేయించాలన్నా కష్టమే. రాత్రి పగలు ఇతరుల జీవితాలను ఎలా తయారు చేయాలి, నాలోని చెడు గుణాలను ఎలా తొలగించాలి, ఉన్నతమవ్వాలనే ఆలోచన ఉండాలి, తపన ఉండాలి, ఖుషీ కూడా ఉంటుంది. బాబా ఇతడు 8 నెలల బిడ్డ అంటారు, లేదా 9 నెలల బిడ్డ అంటారు. ఇటువంటి వారు చాలామంది వస్తారు. త్వరగా సేవకు అర్హులుగా అవుతారు. ప్రతి ఒక్కరికి నేను నా గ్రామాన్ని ఉన్నతం చేయాలని ఉంటుంది. నా సోదరుల సేవ చేయాలని ప్రతి ఒక్కరి ఆలోచన మరియు కోరిక. సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి. ఒకచోట ఉండిపోరాదు, తిరుగుతూ ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది కదా. వారికి పెద్ద పెద్ద మఠాలు, ఆశ్రమాలు తయారయ్యాయి. ఏదో ఒక శిక్షణ ఇచ్చే ఆత్మ ప్రవేశిస్తుంది. గొప్ప గొప్ప పేర్లు, ప్రతిష్టలు లభిస్తాయి. ఇక్కడ అనంతమైన తండ్రి కల్పకృతం వలె కూర్చొని శిక్షణ ఇస్తారు. ఈ ఆత్మలే కల్పవృక్షము పెరుగుతుంది. నిరాకార వృక్షం నుండి ఆత్మలు నెంబర్ వారుగా వస్తాయి. శివబాబాలో
మాల లేక వృక్షము చాలా పెద్దదిగా తయారై ఉంది. ఈ విషయాన్ని స్మృతి చేయడం వల్ల కూడా తండ్రి స్మృతి కలుగుతుంది, త్వరగా ఉన్నతి జరుగుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप को रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్. ధారణ: కనీసం 8 గంటలు తండ్రితో ఆత్మీక సంభాషణ చేసి నెమ్మదిగా నమ్రతగా ఆత్మీక సేవ చేయాలి. సేవలో విజయం పొందేందుకు మీలో ఎలాంటి మాయాభూతము ఉండరాదు. మీతో మీరే మాట్లాడుకోవాలి. మేము ఇప్పుడు చూసిందంతా వినాశం అవుతుంది. మా ఇంటికి వెళ్ళిపోతాము, తర్వాత సుఖధామానికి వస్తాము. వరదానము: స్థిరమైన నిశ్చయం ద్వారా సహజంగా విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత నిశ్చింత భవ. నిశ్చయానికి గుర్తు సహజంగా విజయం. నిశ్చయం అన్ని విషయాలలో ఉండాలి. కేవలం తండ్రిపైన కాదు, స్వయంపై, బ్రాహ్మణ పరివారంపై, డ్రామాపై, ప్రతి దృశ్యంలోనూ నిశ్చయం ఉండాలి. చిన్న చిన్న విషయాలలో నిశ్చయం చలించే విధంగా ఉండరాదు. విజయం యొక్క భావి తొలగిపోరాజాలదు అనే స్థితి సదా ఉండాలి. ఇటువంటి నిశ్చయ బుద్ధి కల్ల పిల్లలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది మొదలైన ప్రశ్నల నుండి దూరంగా నిశ్చింతగా సదా హర్షితంగా ఉంటారు. స్లోగన్: సమయాన్ని నష్టం చేసుకొని బదులు వెంటనే నిర్ణయాలు తీసుకోండి. అచ్చా. ఓం శాంతి. స్నేహ సాగరుని స్నేహంలో లీనమయ్యే మనమే లీనమయ్యే, మనమే నది అయి సాగరంలో లీనమయ్యే, మనమే లీనమయ్యే. ప్రభు స్నేహపు బంధనంలో స్వయమును బంధించి స్నేహ శక్తితోనే సమీపంగా చేరే స్నేహ సాగరుని స్నేహంలో లీనమయ్యే, మనమే లీనమయ్యే. జీవితానికే ఆధారమే స్నేహం, ప్రభుకే దరి చేర్చే ప్రభు స్నేహ విమానం. స్నేహ శక్తితో లేదు ఇక కష్టం, పరిస్థితులు ఏవైనా అయ్యేను సహజం. ప్రభునయనాల జ్యోతి ప్రసరించే ప్రకాశం, ప్రసరించే ప్రకాశం. స్నేహ సాగరుని స్నేహంలో లీనమయ్యే, మనమే లీనమయ్యే. ఆత్మశక్తితో ఎగరాలి
చెయ్యగా ఎలా తీర్చాలి మా వారుణముగా స్వయం పరివర్తనతో తీర్చాలిగా ప్రభు స్నేహమనే జ్యోతిని మదిలో వెలిగించగా స్నేహ సాగరు